హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యామనోజ్ వరల్డ్. సో ఆల్రెడీ డే 1 అయితే మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలోని. సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్ డే 2లో మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసాం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అన్నమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో అయితే వాచ్ చేయండి. సో డే 2 ప్లాన్ ఏంటంటే మురుదేశ్వర్ అండ్ హోనావర్ అనమాట. గోకర్ణ నుంచి మురుదేశ్వర్కి బస్సెస్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము 2 వీలర్ ఎలాగో తీసుకున్నాం కదా, 2 వీలర్ మీద అయితే కొంచెం ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చని డిసైడ్ అయ్యాం. ఇదేంటంటే ఈ ఏరియా మీరు చూస్తున్నారు కదా, మనం అక్కడి నుంచి గోకర్ణ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ జంక్షన్లోకి అయితే వస్తాం అనమాట. ఆ మెయిన్ రోడ్ ఏంటంటే అంకోలా నుంచి వచ్చే రోడ్ అది. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ ఆ జంక్షన్ నుంచి మీరు చూస్తే యానా కేవ్స్కి, విభూది వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో మనం లోపల నుంచి వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే మురుదేశ్వర్ రోడ్లోకి మనం రీచ్ అవ్వాలి. 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట గోకర్ణ నుంచి ఇది. ఆన్ ది వే అయితే మాకు చాలా మంచి స్పాట్స్ అయితే కనిపించాయి. సో అక్కడ అలాగా ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ అలాగా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇది ఒక మంచి పీస్ఫుల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇది రోడ్డు కూడా రష్ ఏం లేదు, అసలు ఖాళీగానే ఉందన్నమాట. నేషనల్ హైవే కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ జర్నీ. అలా మేము ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత హోనావర్ ప్లేస్ అయితే రీచ్ అయ్యాం. హోనావర్ జంక్షన్ దగ్గర ఈ న్యూ రామేశ్వరం హోటల్ అయితే స్పాట్ చేసాం అనమాట. సో ఎలాగో బ్రేక్ఫాస్ట్ అయితే మేము మార్నింగ్ చేయలేదు, సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. న్యూ రామేశ్వరంలో టిఫిన్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము సింపుల్గా ఒక ఇడ్లీ వడ, ఆనియన్ దోశ అయితే చెప్పాం అనమాట. ఫస్ట్ రెండు కూడా టేస్ట్ వైజ్గా బాగానే అనిపించింది. అలానే ఒక సింగిల్ పూరి కూడా చెప్పాం. ఈ హోటల్ ఏంటంటే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. అంటే లైక్ ప్రైసెస్ అయితే మరీ అంత హైక్ అయితే లేవు, లైక్ నార్మల్గానే ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం ఓకే, నాట్ బ్యాడ్. అంటే లైక్ సాటిస్ఫై అవుతాం అనమాట మనం అయితే మాత్రం. మాకు అరౌండ్ ఒక 140 రూపీస్ అయితే. ఈ హోనావర్ ప్లేస్ నుంచి మురుదేశ్వర్ ఇంకొక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. హోనావర్ దగ్గర మనకి ఈ శరావతి నది కనిపిస్తుంది కదా, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అయితే. ఈ నది హోనావర్ దగ్గర బీచ్లో కలుస్తుంది అనమాట. రైట్ సైడ్ చూస్తే మనకి పోర్ట్ ఏరియా అంతా ఉంది. ఈ వ్యూస్ అయితే ఆన్ ది వే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ఈ వ్యూస్ అయితే మాత్రం మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈ వ్యూస్. థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి మురుదేశ్వర్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ ఉంటుంది అనమాట మనకి ఆ మెయిన్ రోడ్ నుంచి. ఈ లోపలికి అరౌండ్ మనకు ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మురుదేశ్వర్ టెంపుల్ అయితే మనం రీచ్ అవ్వచ్చు. మురుదేశ్వర్ ఊరు కూడా అంతా అంటే అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము చూస్తుంటే. హోటల్స్ కానీ, రూమ్స్ కానీ, స్టే చేయడానికి కూడా కొంతమంది నైట్ స్టే చేసి దర్శనం చేసుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. షాప్స్ కానీ అంటే సో మనమైతే టెంపుల్ అయితే రీచ్ అయ్యాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ 2 వీలర్ పార్కింగ్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 వీలర్స్కి స్పేస్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఏదైతే మెయిన్ గోపురం ఉంది కదా, ఇక్కడ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు 2 వీలర్ పార్కింగ్, రైట్ సైడ్ నుంచి కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. అంటే లైక్ పార్కింగ్ ఇబ్బంది అయితే మాత్రం ఎటువంటిది కూడా ఏం లేదు. మీరైతే మాత్రం హ్యాపీగా ఓన్ వెహికల్స్లో రావచ్చు ఈ టెంపుల్కి. సో మీరైతే ఒక్కసారి ఈ మురుదేశ్వర్ గోపురం అయితే చూడండి, కింద నుంచి పై వరకు. అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ వ్యూస్ కానీ, ఆ బీచ్ దగ్గర కానీ భలే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెస్టింగ్ హాల్స్ అని, అలానే ఇక్కడ ప్లేస్ కూడా చుట్టూ ఏదైతే ఆలయం చుట్టూ ఉన్న ప్లేస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇటువంటివి కూడా డిస్పోజల్స్ కానీ లేకుండా డస్ట్బిన్స్ అయితే ఎక్కువ పెట్టారు.
అదైతే మాత్రం మనం కర్ణాటక గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. ఆ విషయంలోనే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రాజగోపురం యొక్క ఎత్తు 249 feet. దీంట్లో అరౌండ్ మనకి 21 floors అయితే బిల్డ్ చేశారనమాట వీళ్ళు. ఈ రాజగోపురం ఇండియాలోనే ఎత్తైన గోపురం. దీని కన్స్ట్రక్షన్ అరౌండ్ 1990 నుంచి 1998 మధ్యలో కంప్లీట్ అయ్యింది. ఇది చాలా పెద్ద గోపురం అనమాట. లైక్ అంటే మన ఇండియాలోని వన్ ఆఫ్ ది టాలెస్ట్. ఈ గోపురం ఏంటంటే ప్రత్యేకత, మనం లిఫ్ట్లో వెళ్ళి చూడొచ్చు అనమాట. లైక్ వ్యూస్ అన్నీ కూడా. చిల్డ్రన్కి అయితే 10 rupees తీసుకుంటున్నారు, అడల్ట్కి అయితే 20 rupees తీసుకుంటున్నారు. 21 floors ఉన్న ఈ రాజగోపురం మనం కేవలం 17th floor వరకు మాత్రం వెళ్తాం అన్నమాట. అక్కడి నుంచి ఏంటంటే ఆ రాజగోపురం మీద నుంచి 4 వైపులా వ్యూస్ అయితే మనం కవర్ చేయొచ్చు. అంటే బీచ్ సైడు, మహాశివుని విగ్రహం, అలానే ప్రధాన మనం వచ్చే వే ఏదైతే ఉంది కదా గోపురంకి, అక్కడి నుంచి. సో ఇలా ఈ వ్యూస్ అన్నీ చూసుకుంటూ మనం ఈ గోపురం మీద అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎంత ఎత్తు నుంచి ఆ బీచ్ని అలా చూస్తూ ఉంటే నిజంగా అసలు మాకైతే ఒక లైఫ్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది అనమాట. బీచ్ వ్యూస్ని ఇంత హైట్ నుంచి చూస్తూ ఉంటే అసలు కనుల పండగ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అట్మాస్ఫియర్ అది కూడా, మేము వెళ్ళిన టైం కూడా పెద్దగా సన్నీ కూడా కాదనమాట. లైక్ నార్మల్గానే ఉంది, కూల్గానే. ఆ వైబ్స్, బీచ్ వైబ్స్తో ఎంజాయ్ చేస్తూ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకొక వ్యూ వైపు వెళ్తే మనకేంటంటే ఈ మహాశివుని విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఈ టెంపుల్ కందుక పర్వతం మీద ఉంది. ఈ టెంపుల్కి ఏంటంటే 3 వైపులా అరేబియా సముద్రం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఎందుకంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన ప్రాంతం అంటారంట ఈ ప్లేస్ని. ఈ టెంపుల్ని అలాగే ఇంద్రుడు కూడా దర్శించారని అంటారు. అందుకే ఈ స్వామిని మురుదేశ్వరుడు అంటారు. ఆ గోపురం నుంచి కిందకి వచ్చి ప్రధాన ఆలయంలోకి అయితే మేము దర్శనం కోసం అని చెప్పి వచ్చామన్నమాట. సో ముందుగా ఈ ధ్వజస్తంభం మనం చూడొచ్చు. అలానే లెఫ్ట్ సైడ్ ఈ బీచ్ వ్యూ కూడా మనం చూడొచ్చు అనమాట దర్శనంకు వెళ్ళే ముందు. ఇక్కడి నుంచి అయితే మాత్రం చాలా బాగుంది, అద్భుతం అనమాట ఈ వ్యూస్ చూస్తే మాత్రం. ఈవినింగ్ నైట్ అయితే మాత్రం ఇంకా బాగుంటుందంట. సో మరి మాకు టైం కుదరక మరి మేము మార్నింగ్ టైంలో వచ్చాం. సో టెంపుల్లోకి ఏంటంటే మొబైల్ ఫోన్స్ అలౌ చేస్తారు, కాకపోతే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ అన్ని ప్లేసెస్లో మనం అయితే రికార్డింగ్ చేయకూడదు. సో లోపలంతా కన్స్ట్రక్షన్ అది కూడా చాలా బాగుంది. చిన్న చిన్న గుడి, లైక్ అమ్మవార్లు, వినాయకుడు, అయ్యప్ప స్వామి, ఇలా రకరకాల దేవుళ్ళు అందరూ కూడా నిజంగా చాలా బాగా దర్శనం అయితే ఇచ్చారనమాట. మీరు కూడా ఈ గుడి లోపల ఉన్న వాతావరణం అంతా చూసి ఎంజాయ్ చేయండి.
అలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము మహాశివుని విగ్రహాన్ని దర్శించుకుందామని చెప్పి వెళ్తున్నాం. ఈ మహాశివుని విగ్రహం ఏంటంటే కొంచెం ఎత్తులో ఉండడం వల్ల మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో అలా స్వామివారిని చూస్తూ మనం అయితే ఆ విగ్రహాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కొండ ప్రాంతంలో చుట్టుపక్కల అంటే లైక్ ఈ దేవుణ్ణి విగ్రహాలన్నీ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ మహాశివుని విగ్రహం దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి మురుదేశ్వర్ యొక్క గోపురం ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ మహాశివుని విగ్రహం మన ఇండియాలోని ఎత్తైన విగ్రహం. ఈ విగ్రహం 123 అడుగులతో నిర్మించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ ఎత్తైన విగ్రహం అంట. మొదటగా ఎత్తైన విగ్రహం నేపాల్లో ఉంది. ఈ మహాశివుని విగ్రహం కింద అయితే మనకి భూకైలాష్ మ్యూజియం ఉంటుంది. మేము భూకైలాష్ మ్యూజియం చూడటానికి వెళ్ళాము. దీని ఎంట్రీ ఫీజు 20 రూపాయలు. లోపల ఈ ఆలయం యొక్క స్థల పురాణం కోసం ఉంటుంది. ఇక్కడ మాకు నచ్చిన విషయం ఏంటంటే విగ్రహాలని చూపిస్తూ అసలు ఈ గోకర్ణ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఎలా ఏర్పడింది, ఇక్కడ లింగాలు అనేవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో ఆడియో డివైస్ అయితే పెట్టి స్పీకర్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ యొక్క స్టోరీని. మేమైతే మీకు బ్రీఫ్గా చెప్తాం, ఒకసారి మీరు వినండి స్టోరీ. రావణాసురుడు తల్లి కోరిక మేరకు ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. ఆత్మలింగం రావణాసురుడికి దొరికితే ఈ లోకాన్ని అల్లకల్లోలం చేస్తాడని మహావిష్ణువు మాయ చేస్తాడు. మోసపోయాను అని తెలుసుకున్న రావణాసురుడు మళ్ళీ తపస్సు చేస్తాడు. దానికి అనుగ్రహించిన మహాశివుడు ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక షరతు అనేది పెడతాడు రావణాసురుడికి. ఆ షరతు ఏంటంటే లంకకు వెళ్ళేంత వరకు ఈ ఆత్మలింగాన్ని క్రింద పెట్టకూడదు అంటాడు. అయితే అలా వెళ్తుండగా గోకర్ణ చేరే సమయమునకు మళ్ళీ మహావిష్ణువు మాయ చేసి సంధ్యా సమయం అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో మారువేషంలో ఉన్న బాలగణపతికి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చి సంధ్యావందనం చేసి వస్తాను, అప్పటి వరకు ఈ లింగాన్ని క్రింద పెట్టొద్దు అని చెప్పి వెళ్తాడు. ఈ బాలగణపతి రావణాసురుడి సంధ్యావందనం ముగించుకొని రాకముందే క్రింద పెట్టేస్తాడు. తిరిగి వచ్చిన రావణాసురుడు ఆ లింగాన్ని చూసి పైకి ఎత్తుతాడు, కానీ ఆ లింగం పైకి రాదు. ఆత్మలింగాన్ని తీసుకుని వచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం ఏర్పడింది. పెట్టె మూత పడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఆ లింగంపై కప్పబడిన వస్త్రం ఎగిరపడిన చోట మురుదేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాడు పడిన చోట దారేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణలో వెలుస్తుంది. ఏదైతే మనం గోకర్ణ మహాబలేశ్వరంలో దర్శనం చేసుకున్నాం కదా, ఆ ఆత్మలింగం అన్నమాట. ఈ ఆత్మలింగంతో ముడిపడిన ఈ 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని పిలుస్తారు. ఈ విధంగా ఆ లింగాలను చూస్తూ అవి ఎలా ఉద్భవించాయి అనేవి ఆ చరిత్ర తెలుసుకున్న తర్వాత నిజంగా మాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఈ గోకర్ణ యొక్క చరిత్ర కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే భూకైలాస్ అనే చలనచిత్రం కూడా ఉంది మన తెలుగులోని. ఆ మూవీ చూస్తే ఇంకా మీకు డీటెయిల్గా స్టోరీ అయితే మాత్రం తెలుస్తుంది. సో ఇలా మా మురుదేశ్వర్ ప్రయాణం అయితే ముగిసింది. మేము చాలా బాగా సంతృప్తి అయితే చెందాం ఈ దర్శనం చేసుకున్న తర్వాత. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గోపురాన్ని, ఈ మహాశివుని విగ్రహం చూస్తూ అలాగా టైం అయితే చాలా బాగా స్పెండ్ చేసాం. తర్వాత మేము అక్కడి నుంచి మురుదేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి అలా రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఈకో పార్క్ బీచ్, మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ ఇవైతే మనకు కనిపిస్తాయి మెయిన్ రోడ్ మీద నుంచి. లెఫ్ట్ సైడ్ ఈకో బీచ్ పార్క్, రైట్ సైడ్ మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ ఉంటాయి. ఆల్రెడీ మేము బీచ్కి ముందు రోజు వెళ్ళాం కదా, సమయాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని బీచ్ అయితే మేము స్కిప్ చేసాం. మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అయితే కొంచెం కొత్తగా ఉంటుంది కదా, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు. సో అలా మెయిన్ రోడ్ నుంచి మనం లోపలికి వెళ్తుండగా ఒక 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లో మనకి మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అయితే బోర్డు కనిపిస్తుంది.
అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం బైక్స్ కానీ కార్స్ కానీ పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ దగ్గర. ఈ ప్లేస్ ఏంటంటే కొంచెం బయట నుంచి చూడగానే జనాలు ఎవరూ లేరు అనుకున్నాం మేము. సో పీస్ఫుల్గా ఉంటుంది అనుకున్నాం. బట్ లోపలికి వచ్చిన తర్వాత చాలా క్రౌడ్ అయితే ఉంది. మేము విజిట్ చేసిన డే అయితే ట్యూస్డే కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారని చెప్పి మాకైతే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది. సో గుడ్ థింగ్ ఏంటంటే మేబీ ఇది హాలిడే సీజన్ అవడం వల్ల సో అందరూ విజిట్ చేశారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే ఇండియాలో అసలు ఎన్ని ఉన్నాయి, ఈ కౌంట్ ఏంటి, దీని తాలూకు రేషియో ఏంటి, మొత్తం ఒక పిక్చర్లో అయితే చూపించారు వీళ్ళు డీటెయిల్గా. అదైతే మాత్రం కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించింది. అంటే లైక్ ఎంత స్పేస్ ఉంది, ఈ మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్లో ఎటువంటి ఫిషెస్ ఉంటాయి, ఎటువంటి బర్డ్స్ ఉంటాయి ఇక్కడ, అలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిక్చరైజేషన్ అయితే వీడియో అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది ఒక అంటే లైక్ లెర్నింగ్లా అనిపించింది మాకైతే. మంచి వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్లోని. అయితే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం వాకింగ్ అయితే చేయాలన్నమాట ఈ బోర్డ్ వాక్ మీద. ఇక్కడైతే ప్రజెంట్ బాగానే ఉంది. కొంచెం మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ సైడ్ సపోర్ట్ అయితే ఉండదన్నమాట మనకి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి. ఫొటోస్ వీడియోస్ అయితే మాత్రం మనం మంచిగా తీసుకోవచ్చు అన్నమాట. ఈ ప్లేస్ కూడా ఎలా అంటే ఈ మ్యాంగ్రూవ్ చుట్టూ కూడా లైక్ మనకి బ్యాక్గ్రౌండ్ సైడ్ ఇవన్నీ ఎలా వచ్చి అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇచ్చాయన్నమాట. అంటే మేము కంటిన్యూస్ ట్రావెల్ చేసుకుంటూ అలా జర్నీలో ఉన్నాం కదా. సో ఇటువంటి ప్లేస్ విజిట్ చేస్తే మాత్రం చాలా అసలు పీస్ఫుల్గా అనిపించింది. అలా మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అయిపోయిన తర్వాత మేమైతే హొనావర్ చేరుకున్నాం. హొనావర్లో మనకి ఏంటంటే బెస్ట్ బోటింగ్ సైట్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. సో బోటింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి హొనావర్ వచ్చినప్పుడు. ఎందుకంటే హొనావర్లో మెయిన్గా బ్యాక్ వాటర్స్ అనేవి మనకి కొంచెం కేరళ వైబ్స్ అనేవి ఇస్తాయి ఇక్కడ నుంచి. సో అది మిస్ అవ్వకూడదని చెప్పి మేమైతే ఇక్కడ బోటింగ్ పాయింట్కి చేరుకున్నాం. ఇక్కడ మా బైక్ పార్క్ చేసి బోటింగ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఈ బోట్కి ఏంటంటే లైక్ మాకు ఇద్దరికి కపుల్కి 900 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. లైక్ ప్రైవేట్, ఇంకెవరూ కూడా లేరనమాట. మేమిద్దరే ఉన్నాం ఈ బోట్లోని. సో మా జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. ఇది ఒక 1 hour రైడ్ అయితే ఉంటుంది అనమాట ఈ బ్యాక్ వాటర్స్ మీద. చాలా మంచి వ్యూస్ చూసుకుంటూ అలాగా బ్యాక్ వాటర్స్ మీద ట్రావెల్ చేయడం అయితే మాత్రం చాలా బాగుంది. అంటే లైక్ మనకి కేరళ విజిట్ చేస్తే కేరళ వైబ్స్ అయితే ప్యూర్గా వస్తాయన్నమాట ఖచ్చితంగా. మేము ఆఫ్టర్నూన్ రైడ్కి వెళ్ళడం వల్ల బ్యూటిఫుల్ సీనరీస్ అయితే మాత్రం మేము స్పాట్ చేసామన్నమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ బోట్ మీద ఇలా ట్రావెల్ చేస్తూ ఆ వ్యూస్ని చూస్తూ. నిజంగా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ సీనరీస్, ఈ క్లైమేట్ అయితే మాత్రం పర్ఫెక్ట్, వర్త్ అనిపించింది. ఎవరైనా హొనావర్ వస్తే మాత్రం బోట్ రైడ్ అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇదైతే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు కూడా మాతో పాటు ఆ వ్యూస్ని చూస్తూ అలా ఎంజాయ్ చేయండి. సో ఇక్కడి నుంచి ఏంటంటే మనకు ఒక ఎండ్ పాయింట్ లైక్ అంటే
1/2 జర్నీ మనం చేసాం కాబట్టి సో ఇంకొక రిటర్న్ హాఫ్ అన్ జర్నీ మనం ఇంకా రిటర్న్ అవ్వాలన్నమాట. సో ఇది ఒక మెయిన్ కామన్ పాయింట్ అనమాట. ఇలా బోట్స్ మీద కూడా చాలామంది బిజినెస్ చేస్తూ లోకల్ వాళ్ళు ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా కనిపిస్తారు. సో మనం కూడా ఏదైనా కావాలంటే ఒక బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి టైం అనమాట. సో వన్స్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యామంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ మన స్టార్టింగ్ పాయింట్ అయితే మనం రీచ్ అవుతాం. అలా మా హొనవర్ బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయ్యామన్నమాట గోకర్ణకి. అరౌండ్ ఈవినింగ్ 5 PM మేమైతే వచ్చేసాం. సో యాజ్ పర్ టైం అట్లా ప్లాన్ చేసుకొని డే లైట్ ఉన్నప్పుడే మేము మా కాటేజ్కి రీచ్ అయిన వెంటనే సో డే అంతా కొంచెం జర్నీ చేసి టైర్డ్ అయ్యాం కదా, బీచ్లో కాసేపు అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ అలా ఆడుకుంటూ కొంచెం స్పెండ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మీకు ఇంతకుముందు చెప్పాం కదా కాటేజ్ నుంచి బీచ్ వాకబుల్ అని. సో అది ఈ వే అనమాట. కాటేజ్ బ్యాక్ సైడ్ నుంచి 50 to 100 మీటర్స్ డిస్టెన్స్లో మనం బీచ్ని అయితే రీచ్ అవ్వచ్చు. సో కాటేజ్ బ్యాక్ని కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్సే. సో వీళ్ళవే అనమాట. ఈ వ్యూస్ అవి చూస్తూ అలా మనం బీచ్ని అయితే రీచ్ అవ్వచ్చు. బీచ్ దగ్గరలో ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. లైక్ మార్నింగ్ సన్ రైజ్ టైంకి, సన్సెట్ టైంకి వెళ్ళి హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఈ కాటేజ్లో స్టే అనేది కొంచెం బీచ్కి దగ్గరలో ఉండడం చాలా అడ్వాంటేజ్ మనకి. డే అంతా ట్రావెల్ చేసి కంటిన్యూస్గా అలా మేము కొంచెం స్ట్రెయిన్ అయ్యాం కదా, బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. సన్సెట్ని అలా ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూస్ అలా చూస్తూ కొంచెం రిలాక్స్ అయ్యాం. ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయినంత వరకు ఉండి బీచ్ నైట్ వ్యూస్ కూడా చూసుకుంటూ కాటేజ్కి అయితే రిటర్న్ అయ్యాం. కాటేజ్లో ఫ్రెష్ అయిన తర్వాత మేము డిన్నర్ చేయడానికి అని చెప్పి మళ్ళీ వచ్చాం. కాటేజ్లో నైట్ డిన్నర్ ఆర్డర్ చేసాం. ఎందుకంటే మేము లంచ్ అనేది మధ్యాహ్నం హొనవర్ దగ్గర ఉన్న రామేశ్వరం కేఫ్లోనే లంచ్ కంప్లీట్ చేసాం. అక్కడ వీడియో అయితే తీయడానికి కుదరలేదు. సో నైట్ ఇక్కడ మేము కాటేజ్లోని డిన్నర్ చేసేసి కాసేపు అలా గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాం. ఇక్కడ మ్యూజిక్ అలా వేసుకొని కొంచెం రిలాక్స్ అవుతూ చాలా హ్యాపీ అనిపించింది. డే అంతా కొంచెం స్ట్రెయిన్ఫుల్గా ఉంది. లైక్ డే ఎండ్లో కొంచెం పీస్ఫుల్గా రిలాక్స్డ్గా గేమ్స్ ఆడుకుంటూ టైం అయితే చాలా బాగా స్పెండ్ చేసాం. సో ఈ విధంగా మా డే 2 ఏంటంటే క్లోజ్ అయ్యింది గోకర్ణలోని. సో మురుదేశ్వర్ అండ్ హొనవర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు ఇచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. అప్కమింగ్ వీడియోస్లో మేము డే 3లో ఏం చేసాం అనేది మీరు చూడండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి.